దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగం సిడబ్ల్యూసి భేటీ ప్రారంభమైంది. ఏఐసిసి నూతన కార్యాలయం ఇందిరా భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వం వహిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును మార్చడం, బంగ్లాదేశ్లో పరిస్థితులు, నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబంపై రాజకీయ వేధింపుల వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు. ఢిల్లీ వేదికగా నేడు జరుగుతున్న సిడబ్ల్యూసి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. సమావేశం ప్రారంభానికి ముందు ఆయన అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో విడివిడిగా భేటీ అయ్యి తెలంగాణ రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చించారు. ఉపాధి హామీ పథకాన్ని విబిజీరామ్జీ గా మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏపీ నుంచి సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగం సిడబ్ల్యూసి భేటీ ప్రారంభమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన ఇందిరా భవన్లో ఈ సమావేశం అనేది కొద్దిసేపు క్రితమే ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, సిడబ్ల్యూసి సభ్యులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా సమావేశానికంటే ముందు రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీలతోటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ముచ్చటించారు. మల్లికార్జున్ ఖర్గే రావడానికి మరికొంత సమయం ఉండడంతో ఇటు సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ముగ్గురు కూడా మల్లికార్జున్ ఖర్గేకు స్వాగతం పలకడానికి బయటకు వచ్చారు. అక్కడ రేవంత్ రెడ్డి తోటి ప్రత్యేకంగా సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ఇద్దరు కూడా చర్చించారు. ఆ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అదేవిధంగా ఇటీవల కాలంలో చోటు చేసుకున్న ఘటనలు, వీటన్నిటిపైన ప్రధానంగా డిస్కషన్ చేయడం, ప్రధానంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవస్థాపక దినోత్సవం తెలంగాణ వ్యాప్తంగా కూడా దీన్ని చాలా ఘనంగా నిర్వహించడంతో పాటుగా ముఖ్యంగా ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత భారత్ జీ బిల్ ఏదైతే ఉందో, అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చుతూ తీసుకొచ్చిన బిల్లు, దాని యొక్క పర్యవసానాలు, వాటిపైన ప్రజల్లో విస్తృతంగా ఆందోళన కార్యక్రమాలు లాంటివి కూడా చేపట్టాలని చెప్పేసి కూడా సూచించినట్లుగా కూడా సమాచారం. సో ఇప్పుడు సిడబ్ల్యూసి సమావేశం ప్రారంభమైంది. ఈ సిడబ్ల్యూసి సమావేశంలో రానున్న రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటుగా ముఖ్యంగా ఇటీవల పార్లమెంటు సమావేశాలు కూడా జరిగిన నేపథ్యంలో ఈ పార్లమెంటు సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులో దానివల్ల దేశ ప్రజలకు జరిగే నష్టం గురించి దేశవ్యాప్తంగా కూడా వివరించాలి. దానికి సంబంధించి మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా సూచించే అవకాశం కూడా కనపడుతుంది. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడంతో పాటుగా ఆ పథకం యొక్క ప్రయోజనాలను కూడా దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించింది. దీన్ని గ్రామీణ ప్రాంత ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాలకు సంబంధించిన నాయకత్వానికి, సిడబ్ల్యూసి మెంబర్లకు సూచించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వికసిత భారత్ జీ బిల్లుగా మార్చడంతో పాటుగా ముఖ్యంగా అందులో పని దినాల సంఖ్యను తగ్గించడం, దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను కూడా తగ్గించడం. అంటే కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు 90% నిధులు ఇచ్చేది, ఇప్పుడు రాష్ట్రాలు 10% నిధుల్ని ఖర్చు పెట్టాయి. కానీ ఇప్పుడు రాష్ట్రాలు 40%, కేంద్ర ప్రభుత్వం 60%, అదేవిధంగా కేంద్రం ఈ యొక్క కనుసన్నల్లో పూర్తిగా ఈ బిల్లు అనేది కూడా ఉండే విధంగా దీనికి రూపకల్పన చేసినట్లుగా కూడా ఆరోపణలన్నీ కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద కూడా గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన బిల్లు యొక్క ఉద్దేశాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల బిల్లును ఆమోదించింది. దీనివల్ల గ్రామీణ స్థాయిలో ఉపాధి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్న
వలస కూలీలు కానీ కూలీలు వీళ్ళైతే ఉన్నారో వాళ్ళకు దీని ద్వారా తీవ్ర నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. సో దీన్ని గ్రామాన కూడా తీసుకువెళ్ళాలని చెప్పేసి కూడా సూచించనున్నట్లుగా తెలుస్తుంది. సో దాంతోపాటుగా రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ చేపట్టాల్సిన కార్యక్రమాలు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా చేయాల్సిన ఆందోళనలు, వీటిపైన కూడా ఈ సిడబ్ల్యూసి సమావేశంలో డిస్కషన్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను విమర్శించడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్న విషయాన్ని కూడా దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పేసి ఈ సమావేశంలో డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ప్రారంభోపన్యాసంగా మల్లికార్జున్ ఖర్గే మాట్లాడతారు. ఆ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇటు ప్రియాంక గాంధీ, అదేవిధంగా మిగిలిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సిడబ్ల్యూసి సభ్యులు కూడా తమ అభిప్రాయాన్ని కూడా వెలువరుస్తారు. సో ఆ తర్వాత ఈ సమావేశం అనేది కూడా ముగుస్తుంది. సో మధ్యాహ్నం 1:30 వరకు ఈ సమావేశం అనేది కూడా కొనసాగే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. बांग्लादेश जैसे मुद्दों पर भी चर्चा की संभावना है। देख सकते हैं कांग्रेस के आला नेताओं को कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे, सोनिया गांधी, राहुल गांधी और दूसरे कांग्रेस के बड़े नेता इस बैठक में मौजूद है। तमाम दूसरे सदस्य पहले आ चुके हैं और यहाँ कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन